గాయ్స్ ఒకసారి ఈ ఇంట్రో అయితే చూడండి. ఇలాంటి వీడియోని మీరు కూడా మీ మొబైల్లో, అది కూడా క్యాప్కట్లో ఎంతో ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను, ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా క్యాప్కట్ ఓపెన్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత 1 సెకండ్ ముందుకు జరిపి ఆ లేయర్ని అయితే స్ప్లిట్ చేయండి. అలాగే ఇంకొక 1 సెకండ్ ముందుకు జరిపి అక్కడ కూడా ఆ లేయర్ని స్ప్లిట్ చేయండి. ఇలాగే ఇంకొక 1 సెకండ్ జరిపి అక్కడ కూడా ఆ లేయర్ని స్ప్లిట్ చేయండి. ఫస్ట్ లేయర్పై క్లిక్ చేసి ఇక్కడ యానిమేషన్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇన్ యానిమేషన్లో రాక్ వర్టికలీ అనే యానిమేషన్పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కాంబోలోకి వెళ్ళి ఇక్కడ స్వే ఇన్ అనే యానిమేషన్పై క్లిక్ చేయండి. ఇలాగే 3 లేయర్స్ కూడా ఇవే యానిమేషన్స్ని సెట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ మీ నేమ్ టైప్ చేసేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్లో పాపప్ అని కనిపిస్తుంది కదా, ఆ యానిమేషన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అవుట్ యానిమేషన్లో ఫేడ్ అవుట్ అనే యానిమేషన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి మార్క్స్పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు మిర్రర్ అనే కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీ వీడియో రేషియో ఎంత ఉందో అంతవరకు దాన్ని డ్రాగ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా ముందుకు జరిపి అక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇప్పుడు మాస్క్లోకి వెళ్ళి ఆ రేషియోని మీ నేమ్ ఎంతైతే ఉందో అంతవరకు డ్రాగ్ చేసేసేయండి, పైన మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా. అలాగే లాస్ట్లో కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి మళ్ళీ మాస్క్లోకి వెళ్ళి ఆ ఫ్రేమ్ అయితే కొద్దిగా డ్రాగ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ లేయర్పై క్లిక్ చేసి వైట్ లైన్ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో ఉంచి గ్రాఫ్స్పై క్లిక్ చేయండి. ఇక్కడ ఈజ్ అనే గ్రాఫ్ని క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు టెక్స్ట్పై క్లిక్ చేసి ఇక్కడ ఎడిటర్ అని టైప్ చేయండి. చేసిన తర్వాత ఆ టెక్స్ట్ని మీ లేయర్కి డ్రాగ్ చేసేసి ఇక్కడ యానిమేషన్పై క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్ యానిమేషన్ పాపప్ అని సెట్ చేయండి. అలాగే అవుట్ యానిమేషన్ స్పిన్ అవుట్ అని సెట్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఆ ఫ్రేమ్పై క్లిక్ చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి మాస్క్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మిర్రర్ మాస్క్పై క్లిక్ చేసేసి మీ వీడియో రేషియో ఎంత ఉందో అంత డ్రాగ్ చేసేసేయండి. సేమ్ మనం ఫస్ట్ లేయర్కి చేసిన విధంగానే ఇక్కడ కూడా ఈ లేయర్కి చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు వైట్ లైన్ని థర్డ్ లేయర్ స్టార్టింగ్లో ఉంచి ఓవర్లేపై క్లిక్ చేసి మీ లోగోని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మాస్క్లోకి వెళ్ళి ఇక్కడ సర్కిల్ అని కనిపిస్తుంది కదా, ఆ మాస్క్పై క్లిక్ చేసేసి మీ లోగోని క్రియేట్ చేసేసుకోండి. ఇప్పుడు ఆ వైట్ లైన్ను మీ థర్డ్ లేయర్ చివరిలో ఉంచి మీ లోగోని స్ప్లిట్ చేసేసేయండి. ఇప్పుడు స్ప్లిట్ చేసిన ఆ లోగోని మళ్ళీ 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఓవర్లేపై క్లిక్ చేసి యానిమేషన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్లో రాక్ వర్టికల్పై క్లిక్ చేసేసేయండి. మీ లోగో సైజ్ని తగ్గించేసేసేయండి. ఇలాగే సేమ్ సెకండ్ ఓవర్లేకి కూడా యానిమేషన్స్ యాడ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ లేయర్ని 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసేసేయండి. ఇప్పుడు ఫోర్త్ లేయర్పై క్లిక్ చేసేసి నెక్స్ట్ ఇప్పుడు స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి మాస్క్పై క్లిక్ చేయండి. సేమ్ మనం ఫస్ట్ సెకండ్ లేయర్కి చేసిన విధంగానే ఇక్కడ కూడా మాస్క్ను అప్లై చేయండి, మీకు పైన వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఓవర్లేపై క్లిక్ చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి.
కొద్దిగా జరిపి అక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఆ కీ ఫ్రేమ్ దగ్గర మీ లోగోని కొద్దిగా రొటేట్ చేయండి. రొటేట్ చేసి మీ లోగో సైజ్ని కొద్దిగా ఇంక్రీజ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు క్యాప్కట్ లోగో అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత లోగో సైజ్ తగ్గించేసి లెఫ్ట్ సైడ్ ఉంచేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి తర్వాత వైట్ లైన్ని కొద్దిగా జరిపి అక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీకు పైన చూపిస్తున్న విధంగా మీ లోగోని అయితే మూవ్ చేసేసేయండి. నెక్స్ట్ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొద్దిగా క్యాప్కట్ను రొటేట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు చివరిగా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి క్యాప్కట్ను లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయండి పైన చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ ఇప్పుడు కైన్ మేకర్ యాప్ అయితే యాడ్ చేయండి. కైన్ మేకర్ అనే కాదు, అలర్ట్ మోషన్ కానీ మీరు ఏ యాప్లో ఎడిట్ చేస్తుంటే ఆ యాప్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఉంచి అలాగే ఎండింగ్లో కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత పైన చూపిస్తున్న విధంగా కైన్ మేకర్ యాప్ని అయితే మూవ్ చేసుకోండి. మూవ్ చేసిన తర్వాత మీకు క్యాప్కట్ లైబ్రరీలో ఇలాంటి గ్రీన్ స్క్రీన్స్ వీడియోస్ ఉంటాయి కదా, వాటిల్లో ఈ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత రిమూవ్ బీజీలోకి వెళ్ళి ఇక్కడ క్రోమా కీ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ ఆ వీడియోని జూమ్ చేసేసేయండి. ఓకే, ఇప్పుడు ఆ వీడియోపై క్లిక్ చేసి యానిమేషన్లో కాంబోలోకి వెళ్ళి ఇక్కడ మీకు ఇక్కడ ఫ్లిప్ 3 అనే యానిమేషన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసేసేయండి. అంతే, మీ వీడియో రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మోర్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టేసుకోండి. అప్పుడే నేను పెట్టే ఏ ఎడిటింగ్ వీడియో అయినా కానీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.